పుట్టగొడుగులు తీసుకున్నాము. లాస్ట్ మూమెంట్లో చూపిస్తాము. ఇది ఉప్పు వేసి బాగా 4 సార్లు కడుక్కోవాలా. ఈ మాదిరి తెల్లగా నూనె పోసుకోవాలా. అది బాగుంది. లాస్ట్ పార్ట్లో చూడండి ఫ్రెండ్స్, ఆవాలు వేసుకుంటున్నా. ఆవాలు చిప్పట్లు అన్నాక ఎర్రగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలా. కరివేపాకు లేక నల్లగా పోతుంది. చూడండి తెల్లగడ్డ వేస్తున్నాను. తెల్లగడ్డ వేగినాక పసుపు వేసుకోవాలి 1 స్పూను. ఉప్పు వేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఆగాల, లేకపోతే సాల్ట్ ఎక్కువైపోతుంది. బాగా ఆగనిచ్చాలా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా ఇదంతా వాడిపోయింది కదండి. ఇట్లా వాడాలా. ఇటు కలర్ రానికి ఇప్పుడు పుట్టగొడుగులు వేసుకోవాలా. ఊర్లో పండేటి అన్నమాట, మొలిచేసి చెప్పాలా. బాగా 3 సార్లు కడుక్కొని వాష్ చేసుకున్నాను. ఇంకా చూడండి ఇవి బాగా వాడాలి గ్యాస్, బాగా వాడాలి. దీంట్లో నీళ్ళు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఆగాల. కేజీ 1000 రూపాయలు అని తీసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టుకోవాలా. మూత పెట్టాలా కొంచెం. చూడండి ఫ్రెండ్స్, ఈ మారి మూత పెట్టాలా. ఈ నీళ్ళు వస్తాయి. ఈ మారి బాగా ఉడుకుతుంది. ఉప్పు అంతా వేసేయాలా. పసుపు, ఉప్పు, ఎర్రగడ్డ అంతా వేసుకుంటే మరి నీళ్ళు వస్తాయి. నీళ్ళు ఊరినిచ్చి కారం వేసుకోవాలి మనం. ఇంకా కొంచెం ఉడకాలి. ఇట్లే మళ్ళీ కొంచెం మూత పెడతాం. చూడండి ఫ్రెండ్స్, బాగా తేగాల. కారం వేస్తాను ఇప్పుడు. నాలుగు స్పూన్లు వేయాల. ఇంకా ఉడకాలి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఎట్టుందో సూపర్గా వచ్చింది కదా. ఉడుకుడుగ్గా ముద్ద చేసుకొని ఇలా గొజ్జుగా, నీళ్ళు వేయకూడదు. ఇంతే గొజ్జుగా పెట్టుకోవాలా. ముద్ద చేసుకుంటే సరిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇదో సూపర్గా వచ్చింది కదా. ఇంతే అన్నం ముద్ద చేసుకొని ఉడుకుడుగ్గా బిసి బిసిగా తినేది.